మంత్రులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. రాజధాని భూముల అంశంపై వారితో చర్చించారు. ఆ తర్వాత భూములిచ్చేందుకు నిరాకరిస్తున్న రాజధాని రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా కోరారు. భూములిస్తే భవిష్యత్తు బంగారమయమవుతుందని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. రైతులకున్న అనుమానాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. బ్యాంక్ లో వెరిఫై చేసిన తర్వాత బ్రాంచ్ లో ఆ కన్సర్న్ ప్రిన్సిపల్ బ్యాంక్ కి ఎవరైతే ఆ బ్రాంచ్ మేనేజర్ ఎంతైతే డెబిట్ చేస్తారో అంత డెబిట్ చేస్తారు. ఇక్కడ మన డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్స్ అందరూ కూడా ప్రొయాక్టివ్ గా తీసుకోవాలి. డిలే ఉండకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో డిలే ఉండకూడదు. మనకి గైడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఫార్మర్స్ కి, ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలి. లేదంటే ఇదివరకు కూడా మనం చూసాం, లాస్ట్ టైం జీరో ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు కానీ, ఇన్పుట్ సబ్సిడీ డబ్బు ఇచ్చినప్పుడు కానీ బ్యాంక్స్ దగ్గర చాలా వరకు డబ్బు మిగిలిపోయింది. అందుకని అదొక ప్రాబ్లం. తర్వాత త్వరగా మనం చేయకపోతే తీసుకున్న స్కీమ్ లో ఎఫెక్ట్ ఉండదు. అందుకని ఐ రిక్వెస్ట్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అదర్ డిగ్రేటెడ్ డిపార్ట్మెంట్, ఇది చాలా ప్రైమరీ, చాలా ఇంపార్టెంట్ వర్క్. రెండోది, ఇందాక కుటుంబరావు గారు సార్ చెప్పినట్లు రేపు మధ్యాహ్నానికల్లా మీ అందరికీ ఆ లెటర్ ఫార్మాట్ ఒకటి పంపిస్తాము. తర్వాత మనకి సర్టిఫికెట్ ఫార్మాట్స్ కూడా ఇస్తాము. దాన్ని బట్టి మీరు లోకల్లోనే అక్కడ మనం చేసి దానికి కూడా అడిషనల్ గా బడ్జెట్ ఇవ్వడం ఉంటుంది. ప్రతి గ్రామానికి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు లిస్ట్ తీసుకుని వెళ్ళాలి. ఆ లిస్ట్ కూడా మీకు మన వెబ్సైట్ లో సాయంత్రానికి మధ్యాహ్నానికి వస్తుంది. అది డౌన్లోడ్ చేసుకొని ఆ కాపీస్ అన్ని కూడా గ్రామంలో ఎవరెవరికైతే ఫార్మర్స్ కి ఈ బెనిఫిట్ వెళ్ళిందో వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం, దాని గురించి క్యాల్కులేషన్ అడిగితే కూడా క్లారిటీ ఉండాలి. తర్వాత ఈవినింగ్ వల్ల 5 to 7 వీ హ్యావ్ వన్ మోర్ వీడియో కాన్ఫరెన్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. దాన్ని మనం డిపార్ట్మెంటల్ గా ఈ ఇష్యూ మీద 2-3 ఇష్యూస్ మీద తప్పకుండా అన్నిటి మీద కూడా పెట్టడానికి మళ్ళీ పిలిచాము. క్లారిటీ ఉండి చేసి తప్పకుండా వస్తుంది. తర్వాత ఇందాక ఫైనాన్స్ సెక్రటరీ గారు చెప్పారు, ఆ లెటర్ లో అమౌంట్ అనేది స్కెచ్ పెన్సిల్ తోటి క్లియర్ గా కరెక్ట్ ఫిగర్ రాయాలి. అది ఒక టీమ్ పెట్టుకుంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో, డివిజన్ లెవెల్లో దానివల్ల ఉపయోగం ఉంటుంది. తర్వాత మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రిపరేషన్ ఫర్ రబీ వరకు దీనిలో ముఖ్యంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అన్ని ఐటమ్స్ చెప్పారు. దీనిలో ముఖ్యంగా 2 పాయింట్స్ ఐ వాంట్ టు స్ట్రెస్. మనకి మైక్రో న్యూట్రియంట్స్ కి మన ప్రోగ్రామ్ ఒకటి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఇనిషియేటివ్ తోటి ప్రోగ్రామ్ శాంక్షన్ అయింది. దాని డబ్బు రిలీజ్ చేశాం. జింక్, బోరాన్, తర్వాత జిప్సం, వీటన్నిటికి ఇండియన్స్ కూడా వస్తున్నాయి. వీటిని ఒక స్పెషల్ క్యాంపెయిన్ లో పాంప్లెట్స్ తయారు చేసి గ్రామంలో ఇచ్చి వాటిని చేసి వాటిని సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. దిస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. తర్వాత రబీ సీజన్ లో కొన్ని మన హరిత ప్రోగ్రామ్ కింద పైలట్ ప్రాజెక్ట్ లో ట్యాబ్ తోటి మనము 3 districts లో పెస్ట్ మేనేజ్మెంట్ కూడా ఇంటిగ్రేట్ చేసి సీడాక్ వాళ్ళతో ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాం. అది ఆ 3 districts లో వాళ్ళు కూడా దాన్ని చేసుకోవాలి. ఇది కాకుండా రబీలోనే స్పెసిఫిక్ డిస్ట్రిక్ట్స్ లో మన ట్యాబ్ ద్వారా ఏరియా కవరేజ్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాం.